ట్యూమర్స్ కానీ స్ట్రోక్స్ కానీ ఇవి ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయా, ఎలా ఉంది? యూ విల్ నో ద సినారియో కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఎలా ఉంది బయట సినారియో? ఇవన్నీ బాగా పెరుగుతున్నాయా ఈ కేసెస్? అవి పెరుగుతున్నాయి అని చెప్పలేము. స్ట్రోక్స్ ఆర్ ఇంక్రీజింగ్ డెఫినెట్లీ. ట్యూమర్స్ అనేవి ఇంతకుముందు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. బట్ పీపుల్ ఆర్ మోర్ అవేర్. దానివల్ల త్వరగా తలనొప్పి వచ్చినా, చిన్న చిన్న డ్యామేజెస్ కనిపించినా వెంటనే స్కాన్స్ చేయించుకున్నా. దట్స్ వై వీఆర్ సీయింగ్ ఇన్ మోర్ నెంబర్స్. త్వరగా కనుక్కుంటున్నాం కాబట్టి. బట్ స్ట్రోక్స్ డెఫినెట్లీ నెంబర్ హ్యాస్ ఇంక్రీస్డ్. డెఫినెట్లీ ఆల్మోస్ట్ ఇట్స్ ఇంక్రీజ్ ఆఫ్ 10-fold అని చెప్పొచ్చు. 10 రెట్లు ఎక్కువైందని చెప్పొచ్చు. ప్రిడామినెంట్ రీజన్ అగైన్ స్ట్రెస్, అలవాట్లు, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇవి మూడే మేజర్ రీజన్స్. సో స్ట్రోక్ నెంబర్ హ్యాస్ ఇంక్రీస్డ్ ప్రిడామినెంట్లీ దట్ ఇన్ యంగర్ పాపులేషన్. యంగర్ పాపులేషన్ అంటే మరి 10-15 ఏళ్ళు అన్నట్టు కాదు, 20 to 50 years రిలేటివ్లీ యంగ్ పాపులేషన్, వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వీళ్ళలో వీఆర్ సీయింగ్ వెరీ ఇంక్రీస్డ్ నెంబర్స్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. సో ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం మనం తలనొప్పులు అనేది. చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, చాలా రఫ్ లేకపోతే టైర్డ్ డే తర్వాత తలనొప్పి ఉండడం చూస్తూ ఉంటాం. సో విచ్ హెడేక్ ఈజ్ నాట్ నార్మల్ హెడేక్, విచ్ ఈజ్ నార్మల్ వన్? మైగ్రెయిన్స్కి మళ్ళీ బ్రెయిన్లో వచ్చే డిఫరెంట్ ఇష్యూస్తో వచ్చే హెడేక్స్కి డిఫరెన్స్ ఏంటి? మీరు కంప్లీట్ ఎస్ఏ క్వశ్చన్ అడిగారు నా నిజంగా చెప్పాలంటే. సో మైగ్రేన్ ఏంటి అంటే ఒక బాడీ టెండెన్సీ. అది కార్టికల్ డీపోలరైజేషన్ అని, ట్రైజెమినల్ పాత్వే యాక్టివేషన్ అని రకరకాల దానికి థియరీస్ వేరే ఉంటాయి. సింపుల్గా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే మైగ్రేన్ ఎప్పుడు ఒక సైడే వస్తుంది. పల్సేటింగ్ హెడ్ఏక్ అంటాం. పల్సేటింగ్ అంటే ఇట్లా ఇలా ఇలా మనకి రక్తం బ్లడ్ వెదల్ అయితే కొట్టుకుంటూ ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది హెడ్ఏక్. యూజువల్గా షార్ట్ లాస్టింగ్ ఉంటుంది, 3 to 4 hours ఉండొచ్చు. బట్ కొంతమందికి ఇట్ కెన్ గో అప్ టు 3 days ఆల్సో. బట్ ప్రిడామినెంట్గా ఒకవైపే వస్తుంది. మైగ్రేన్ వచ్చే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. అంటే ఒక ట్రిగ్గరింగ్ రీజన్ ఉంటుంది. స్మెల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, బ్రైట్ లైట్స్ కావచ్చు, లౌడ్ సౌండ్స్ కావచ్చు, సో ఫుడ్ టైంకి తీసుకోకపోవడం కావచ్చు, స్లీప్లెస్నెస్ కావచ్చు, ఒక ట్రిగ్గర్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ అవాయిడ్ చేస్తే మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవచ్చు. బట్ వచ్చిన తర్వాత మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అనేవి కామన్ ఉంటాయి. ఫోటోఫోబియా అంటే ఇంత లైట్స్, బ్రైట్ లైట్స్ హ్యాండిల్ చేయలేరు వాళ్ళు. తలనొప్పి ఉన్నప్పుడు లైట్స్ వేస్తే చిరాగ్గా ఉంటుంది. లౌడ్ చిన్న సౌండ్ వచ్చినప్పుడు చాలా ఇంకా పెయిన్ మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు త్వరగా అలసిపోతారు, కొంచెం కదిలినా కూడా తలనొప్పి ఎక్కువైపోతుంది. అలా ఉంటుంది మైగ్రేన్ అనేది, చాలా డిజేబులింగ్ ఉంటుంది. ఇది ఒక సెట్ అయితే ట్యూమర్స్ కానీ మిగతా రీజన్స్లో వచ్చే హెడ్ఏక్ ఎట్లా ఉంటుంది అంటే, సింపుల్గా ట్యూమర్ గురించి మాట్లాడుకుంటే ప్రతిసారి ట్యూమర్కి హెడ్ఏక్ రావాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు అకేషనల్గా హెడ్ఏక్ వస్తుంది అంటే యూ కెన్ ఇగ్నోర్ ఇట్. మోస్ట్ ఆఫెన్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. బట్ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ అంటే వారంలో ఎన్ని రోజులు వస్తుంది, లేదు నెలకి ఎన్ని రోజులు వస్తుంది, వస్తే ఎంతసేపు ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ, దీస్ టూ మ్యాటర్. లోపల ఏదైనా కాన్స్టెంట్గా ఇరిటేషన్ ఉంది, కాన్స్టెంట్గా ఒక లీజన్ ఉంది, లీజన్ అంటే ఒక ఫ్యాక్టర్ ఏదో ట్యూమర్ అని అనుకున్నాను, అది ఉంది అన్నప్పుడు అదేం వెళ్ళిపోవట్లేదు, బ్రెయిన్లోనే ఉంటుంది. సో అది సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ విల్ ఇంక్రీజ్, ఇంటెన్సిటీ విల్ ఆల్సో ఇంక్రీజ్. అంటే నెల కిందట ఎంత తలనొప్పి వస్తుందో ఇప్పుడు అంతే ఉండదు, పెరుగుతుంది, సివియరిటీ పెరుగుతుంది. నెల కిందట వారానికి 1 రోజు వస్తే ఇప్పుడు వారానికి 3 రోజులు వస్తుంది. ఎందుకంటే ఆ సైజ్ పెరుగుతూ ఉంది, బ్రెయిన్లో వాపు పెరుగుతుంది, బ్రెయిన్ ఇరిటేట్ అవుతూ ఉంది. సో దట్ ఈస్ హౌ యూ ఐడెంటిఫై. అకేషనల్గా వచ్చేదానికి ఫ్రీక్వెంట్గా వస్తోంది, ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంటెన్సిటీ పెరిగింది, తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఇట్. రెండోది, కొన్ని క్లినికల్ హిస్టరీ అడుగుతాం మన పేషెంట్స్ అడిగినప్పుడు ఏ టైంలో ఎక్కువ ఉంటుంది అనేసి. ఈ తలనొప్పి ట్యూమర్స్ ఉండే వాళ్ళకి ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ హెడ్ఏక్స్ ఎక్కువ ఉంటాయి. అంటే తలనొప్పితోటి నిద్రలోంచి లేవాల్సి వస్తుంది. నిద్రపోతూ ఉంటారు, తలనొప్పి వస్తుంది, ఆ నొప్పి తట్టుకోలేక నిద్రలేస్తారు, లేదంటే లేవగానే హెడ్ఏక్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే దే మైట్ గెట్ బెటర్. 2, వామిటింగ్. మైగ్రేన్లో వామిటింగ్ తోటి వామిటింగ్స్ వస్తాయి, వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అట్లీస్ట్. వామిటింగ్ తర్వాత తగ్గచ్చు, తగ్గకపోవచ్చు, మోస్ట్ ఆఫెన్ రిలీవ్ అవుతుంది. ఈ ట్యూమర్స్ వల్ల లేదా బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం వల్ల వచ్చే హెడ్ఏక్ ఏదైతే ఉంటుందో, వామిటింగ్ చేసుకుంటే హెడ్ఏక్ తగ్గుతుంది. బికాస్ బ్రెయిన్లో ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి హెడ్ఏక్ తగ్గుతుంది. సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ ఆర్ నాట్. సింపుల్ థింగ్ ఈస్ ఇంటెన్సిటీ అండ్ సివియరిటీ. సెకండ్ థింగ్ ఈస్ ఫ్రీక్వెన్సీ. ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, వచ్చిన ప్రతిసారి ఎంత ఇంటెన్సిటీతో వస్తుంది అనేది మనం చూసుకోవాల్సిన ఫ్యాక్ట్స్. ఓకే, ఇవి నోట్ చేసుకుని డాక్టర్ గారిని ప్రిఫరబ్లీ ఐ ఆల్వేస్ అడ్వైజ్ మై పేషెంట్స్ హూ ఎవర్ కమ్స్ విత్ కంప్లైంట్ ఆఫ్ హెడ్ఏక్, వాళ్ళే మైగ్రేన్ అనుకొని వచ్చేస్తారు. అవును, హెడ్ఏక్లో మీరు అన్నట్లు లాట్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ హెడ్ఏక్స్ ఉంటాయి. సో యాజ్ దెమ్ టు మెయింటైన్ హెడ్ఏక్ డైరీ. నాకు అలవాటు అది. హెడ్ఏక్ అంటే నా పేషెంట్స్ అంటే హెడ్ఏక్ కోసమును డయాబెటీస్ అండ్ బీపీ పేషెంట్స్, వీళ్ళకి ఐ స్పెసిఫిక్లీ ఆస్ దెమ్ టు మెయింటైన్ ఏ డైరీ.
హెడేక్ డైరీ ఏంటి అంటే ఇందాక మీరు ఏవైతే క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసామో అవే. ఎప్పుడు వచ్చింది, ముందు రోజు ఏం చేశారు, ప్రాపర్గా ఫుడ్ తిన్నారా లేదా, ప్రాపర్గా స్లీప్ ఉందా లేదా, ట్రిగర్స్ ఏమైనా ఉన్నాయా ఆ టైం హెడేక్ వచ్చిన టైంకి, తగ్గడం కోసం ఏం చేశారు. సో దే విల్ నోట్ ఇట్ డౌన్ విత్ ఎవ్రీ డీటెయిల్. సో ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 to 3 months యూ లుక్ ఎట్ ద డైరీ, యూ అండర్స్టాండ్. సో ఈ రీజన్స్ ఇవి తీసుకున్నప్పుడు హెడేక్ వస్తుంది, సో అవాయిడ్ దట్ ఫుడ్. స్లీప్ లేకపోతే హెడేక్ వస్తుంది, హ్యావ్ గుడ్ స్లీప్. సో యూ యువర్ సెల్ఫ్ కెన్ హ్యావ్ అన్ ఐడియా ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఎన్నిసార్లు ఎంత సివియర్గా ఉంది అంటే నాకు తెలియదు అని చెప్తారు. నెలకి ఇప్పుడు సపోజ్లీ నేను ఐ గో టు డాక్టర్, ఫస్ట్ క్వశ్చన్ హెడేక్ ఉందనంటే ఎన్నిసార్లు వస్తుంది అని అడుగుతాను. 2-3 సార్లు. 2-3 సార్లు ఈజ్ నాట్ అ ప్రాపర్ థింగ్. పోనీ వారానికి ఎన్నిసార్లు వస్తుంది, చాలాసార్లు వస్తుందండి. చాలాసార్లు అంటే ఎన్నిసార్లు, వారం అంతా వస్తుందా లేకపోతే వారంలో ఒకరోజు వస్తుందా తెలీదు. ఎంతకాలం నుంచి ఉంది, 2-3 ఏళ్ల నుంచి ఉంది, 2 ఏళ్ళ 3 ఏళ్ళ, 2 నెలల 3 నెలల తెలీదు. నోబడీ విల్ కీప్ అ ట్రాక్ ఆఫ్ ఇట్. కీపింగ్ ఎ ట్రాక్ ఆఫ్ ఇట్ విల్ హెల్ప్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో హెల్ప్ యువర్ డాక్టర్. సో దట్ ఎగ్జాక్ట్గా ఇది మైగ్రేన్ కాదు, ఇంకా సివియర్ది ఉండొచ్చు, ఇంకా మైల్డ్ది ఉండొచ్చు. ఐ కెన్ హ్యావ్ అన్ ఐడియా. సిమిలర్లీ యాజ్ డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఆల్సో టు మెయింటైన్ ఏ డైరీ. సో షుగర్ టెస్ట్ చేసుకున్నానండి 6 నెలల కిందట. చేసుకున్నట్టే ఉన్నాను తెలీదు. సో బుక్ మెయింటైన్ చేస్తే అది 90 ఉందా, 110 ఉందా, 120 ఉందా, కంట్రోల్లో లేదా, కంట్రోల్లో ఉందా, ఒక సిరీస్ తెలుస్తుంది. దానికి తగ్గ కంట్రోల్లో లేదనుకోండి, ఓకే కంట్రోల్ తప్పిపోతుంది, నేను డాక్టర్ని కలవాలి, నేను జాగ్రత్తలు తీసుకుంటాను. బీపీ కూడా అంతే. డైరీ మెయింటైన్ చేస్తే నీకు అవగాహన ఉంటుంది, యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నా బీపీ ఇంతకుముందు 90 ఉండేది, ఇప్పుడు 150 వస్తుంది, తగ్గించుకోవాలి, డాక్టర్ని కలవాలి. లేదనుకోండి ఎంత ఉండింది, 90 ఉండింది సార్, 100 అయింది సార్, 90కి 100కి పెద్ద డిఫరెన్స్ నాకు అర్థం కాదు. బట్ యాక్చువల్లీ సంథింగ్ ఈజ్ రాంగ్, అందుకే 90 ఉండేది 110 100 అయింది. అది రాసుకుంటే తప్ప తెలియదు డిఫరెన్స్. సో దట్ ఈస్ వేర్ నోటింగ్ ఇట్ డౌన్ అండ్ మెయింటైనింగ్ ఎ డైరీ ఆల్వేస్ హెల్ప్స్ ఇన్ హెడేక్స్.